లంచ్ ఏంట్రా సిరి ఈరోజు? బాగా వడ్డిచ్చేస్తాను అన్ని. వడ్డిచ్చేసాయి. ఏంటా స్పెషల్స్? ఇదిగో అవిసెల పొడి, అవిసెల పొడి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా ఎగ్ పచ్చడి, ఎగ్ చట్నీ చేశాను. భలే ఉంటది. ఇంకా అంతే కాదు బావా, ఈ రోజు స్పెషల్ వచ్చేసి గుమ్మడికాయ పులుసు బావా. ఓకే. ఎగ్ కూడా రెగ్యులర్ గా వారానికి ఒకసారి 2 సార్లు తీసుకుంటే మంచిది కదా, ప్రోటీన్ అవును బావ, మంచి ప్రోటీన్. ఇందులో మనం ఏంటి అంటే బూడిది గుమ్మడికాయతో పులుసు ప్రిపేర్ చేశాను. ఇది ఇంట్లో కొంచెం తిక్కుగానే ప్రిపేర్ చేసుకుంటాం. ఇలా తిక్కు కావాలంటే కొంచెం శనగపిండి యాడ్ చేస్తాం. ఆ రెసిపీ కూడా ఒకసారి మనం చూపించేసేద్దాము. భలే ఉంటది, టేస్ట్ బాగుంటది. ఇదిగో నా ఏమంటారు, కాలాబట్ రైస్, మైసూర్ మల్లిక రైస్, బహురూపి అన్ని కలిపి చేసిన రైస్, ఇంకా అందులోకి ఆవు నెయ్యి. కాలాబట్ లో మంచి ఔషధ గుణాలు ఉంటాయి కదా. అవును బాబు, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందులో. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పేసి. లంచ్ స్టార్ట్ చేద్దామంటే ఏదో ఎంటీ అనిపిస్తుందిరా. అదే బావా, కీరా మర్చిపోయాను. ఇదిగో కీరా కూడా ప్లేస్ చేసేస్తున్నాను. మంచి ఫైబర్, ప్రోటీన్ అన్ని యాడ్ అయిపోయాయి కదా, హ్యాపీగా ఎంజాయ్ చేసి. స్టార్ట్ విత్ కీరా. కలిపేస్తున్నావా బావా? కలుపుతున్నాను, నోట్లో నీళ్ళు వస్తున్నాయి. గుమ్మడికాయ కూడా మన తోటలోదే కదా. మన తోట గుమ్మడికాయతో గుమ్మడికాయ పులుసు అద్భుత, చాలా బాగుందిరా. థ్యాంక్ యూ. చట్నీ కూడా ట్రై చేస్తావా? ఖచ్చితంగా. చట్నీ ఎలా ఉంది బావా? చాలా బాగుంది. ఎగ్ చాలా ఇష్టం నాకు. ఓకే, ఎంజాయ్ చేసేయి మీల్ మొత్తం. ఓకే రా, బాయ్. బాయ్.